Hey guys, welcome to my channel. Hi. Ishu, did you wake up now? చూడండి ఇష్యూ ఇప్పుడు లేచింది. ఎంత అవుతుంది టైం? ఇష్యూ కమ్ హియర్. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. మా మమ్మీ నన్ను ప్రిపేర్ చేయమని చెప్పింది బ్రేక్ఫాస్ట్. లెట్స్ ప్రిపేర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడా లేచేది? 9:30 ద టైమ్ ఇస్. డ్రెస్ చేసుకో. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బ్రెడ్ శాండ్విచ్. మరీ ఫారినర్స్ లాగా ఆ శాండ్విచ్ కాదు, వెజ్జెస్తోనే, జస్ట్ మన స్టైల్లో వెజ్ శాండ్విచ్. ఫస్ట్ బ్రెడ్ తీసుకొని టొమాటోస్ ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకుందాం. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు నేను పని చేస్తా అంటే అసలు ఎవ్వరు నమ్మరు. ఈ వీడియోస్ చూసారని నమ్ముతారని అనుకుంటున్నా. కుకింగ్ రాదని కూడా అనుకుంటారు. చూద్దాం ఈ వీడియో చూసినాక ఏమంటారు. ఫస్ట్ టొమాటోస్ కట్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. టొమాటోస్ శాండ్విచ్కి కదా. టొమాటోస్, ఆనియన్, మిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం. మనం మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ఎంత వర్క్ చేసినా మమ్మీ వాళ్ళకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. పక్క 100% నాకు అర్థమైంది. మా మమ్మీ అని కాదు, అందరు మమ్మీలు అంతే కదా. ఇఫ్ ఎస్ కమింగ్ డౌన్. ఇంత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా, బ్రెడ్ శాండ్విచ్ చేస్తా, బ్రెడ్ శాండ్విచ్ చేస్తా, లంచ్ కానీ ప్రిపేర్ చేస్తా. బాగుందా మమ్మీ అంటే బాగానే ఉంది. దానికి ఏం రియాక్షన్ ఉండదు. బాగానే ఉంది, ఇంకా మంచిగా చేయాలి. చేసిన దాన్ని బాగుంది అనరు, ఇంకా మంచిగా చేయాలంటారు. అందరు అంతే కదా. ఫస్ట్ ఈ ఆనియన్స్ టమాటోస్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం, కట్ చేసుకొని. సో ఫస్ట్ ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. ఆనియన్, టొమాటో, క్యారెట్, చిల్లీ, పుదీనా, కొత్తిమీర నాకు కూడా మా మమ్మీ ఇచ్చింది. ఇది పెద్ద కుకింగ్ బ్లాగ్ లాగా అయిపోతుంది, కానీ కుకింగ్ బ్లాగ్ అయితే కాదు. కుకింగ్ బ్లాగ్ సపరేట్ ఇద్దాం. నెక్స్ట్ బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ తీసుకొని సైడ్ పెట్టేసుకొని ఈ ప్యాన్ లో కొంచెం ఆయిల్, కొంచెమే, ఎక్కువ కాదు. అయ్యో స్టవ్ ఆన్ చేయలే, గ్రేట్. కుకింగ్ బ్లాగ్ లాగా అయిపోతుంది. మా చెట్టుకైన ఫ్లవర్స్ గైస్. ఏం ఫ్లవర్ మమ్మీది? మందారమా? మందారం, మందార మందార రోజ్, మా తమ్ముని కోసం. ఇది మల్లెపూలు, స్మెల్ బాగుంది. మిట్టుకి బాగుంది కదా, కానీ ఆరిపోయింది. ఫోన్ వస్తుంది, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడే కాల్ వచ్చింది. మార్నింగ్ ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. మోక్షాని అక్క అని మా నైబర్ కాల్ చేసింది. వీడియోస్ పెట్టింది కదా, హెయిర్ కేర్ వీడియో పెట్టమని చెప్తాను మా మమ్మీ అంటుంది. నేనేమీడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. అయినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు మా మమ్మీకి. ఏం చేస్తుంటారంటారు సాటిస్ఫాక్షన్. ఇదైతే రెడీ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తున్నారా నేను పని చేస్తాను. అక్క వాళ్ళు, వదిన వాళ్ళందరూ. మా అక్క వదిన అయితే అక్కి పని చేస్తావు నువ్వు అని అంటారు. చూస్తున్నారా, మీకంటే బాగా చేస్తాను. ఇది ప్రిపేర్ చేసుకున్నాక టమాటోస్ దాంతో, తర్వాత
బ్రెడ్ అయితే రోస్ట్ చేసుకోవాలి, మంచిగా రోస్ట్ చేసుకోవాలి. బటర్ అయినా పెట్టుకోవచ్చు, ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, దట్స్ యువర్ చాయిస్. రోస్ట్ చేసిన బ్రెడ్ లో అది స్ప్రెడ్ చేస్తే అయిపోయింది బ్రెడ్ వెజ్ శాండ్విచ్. ఇది కుకింగ్ వీడియో లాగా అయిపోతుందని నేను ఫుల్ వీడియో తీయలేను. ఇఫ్ యూ వాంట్ ది షార్ట్ వీడియో కమెంట్ డౌన్. మా మమ్మీ ఎట్లా అంటుందో చూద్దాము, రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. పై క్లిప్ ఎందుకు పెట్టుకున్నా అంటే మా మమ్మీ తిట్టింది, అందుకే. కిచెన్ లో హెయిర్ లీవ్ చేసుకొని చేస్తావా అవన్నీ అంటే అవసరమా తిట్లు, అంతే పైకి పెట్టేసుకోవాలి. దీంట్లో మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఫుల్ వీడియో చేస్తా ఒక రోజు బ్రెడ్ వెజ్ శాండ్విచ్, చాలా బాగుంటుంది. బ్రెడ్ వెజ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీకి ఇష్యూకి ఇద్దాము, వాళ్ళు టేస్ట్ చూసి చెప్తారు ఎట్లయినా. మా మమ్మీ చూడండి చెప్తుంది. ఈ మైక్ పెట్టుకుంటే డ్రెస్కి పెట్టుకుంటే అసలు సౌండ్ వినిపిస్తుంది. మమ్మీ సరే ఏం చూపి ఇష్యూ టేస్ట్ చేసి చూపెడతా చూపెడతా. మా మమ్మీని చూపెట్టకంట, డ్రెస్ బాగాలేదంట. ఇష్యూ హౌస్ ఇట్ నైస్, బాగుందా? బాగుందా? నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసా, 10 అయితే నాకు లేస్తుంది గైస్. బ్రేక్ఫాస్ట్ చేసినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో. బాయ్. సో గైస్, వెజ్ బ్రెడ్ శాండ్విచ్ చేసిన కదా, మా అమ్మ అయితే బాగుంది అన్నది. మార్నింగ్ అప్రిసియేషన్ మమ్మీతో. సో ఈ వీడియో అయితే ఇంతటికి ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్లాగ్ కదా, మరీ లాంగ్ తీసే బాగోదని ఈ వీడియో ఇంతటికి ఎండ్ చేస్తున్నాను. కింద టీవీ పెట్టుకున్నాను, అందుకే పైకి వచ్చి వీడియో తీస్తున్నా. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా ఉంది చెప్తుంటే. బాయ్.